అగ్రరాజ్యం అమెరికా అధిపతి ట్రంప్కు చాలా చికాగ్గా ఉంది. పైకది చికాకే కానీ లోలోన మాత్రం చాలా భయంగా ఉంది. అది మామూలు భయం కాదు. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి గండి పడుతుందేమోనని అనుమానంగా ఉంది. నిన్న మొన్నటిదాకా తమకు భయపడిన చిన్నాచితక దేశాలు భారత్, రష్యా, చైనా వైపుకు మొగ్గు చూపుతారేమోనని ఆందోళనగా ఉంది. తన టారిఫ్ల దాడులతో చిరకాల ప్రత్యర్థులైన చైనా, భారత్లు చెట్టాపట్టాలేసుకోవటం చూసి చాలా బెదురుగా ఉంది. వెరసి డొనాల్డ్ ట్రంప్ కు చాలా టెన్షన్ గా ఉంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికాకి అధ్యక్షుడైన క్షణం నుంచి ప్రతి దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ టెన్షన్ లోకి నెట్టేయాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తానే పీకల్లోతూ టెన్షన్ లో కూరుకుపోయారు. తాను భయపెడితే, టారిఫ్లతో బెదిరిస్తే, ఆంక్షలతో అదరగొడితే భారత్ తాను చెప్పినట్లే నడుచుకుంటుందని వదరుబోయిన ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. అగ్రరాజ్యం ఇష్టారాజ్యంగా ఆడుకోవటానికి భారత్ ఏమీ తోలుబొమ్మ కాదని, ప్రపంచాన్ని ప్రభావితం చేయగల దిగ్గజ దేశమని చాటి చెప్పింది. చైనా, రష్యాలతో భారత్ వేదిక పంచుకోగానే శ్రీమాన్ ట్రంప్ వారికి ముచ్చెమటలు పట్టేశాయి. అసలైన వైఖరిని అమెరికా ప్రజలే ఆమోదించడం లేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ట్రంప్ పై అమెరికాలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుతకుతలాడిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక దృశ్యం చూసి వెలవెల్లాడిపోతున్నారు. తానొకటి తలిస్తే దైవం ఇంకోలా స్క్రిప్ట్ రాస్తూ ఉండడం గమనించి గజగజా వణుకుతున్నారు. అందరినీ తన చేష్టలతో, విన్యాసాలతో, మాటలతో భయపెట్టాలని చూసే ట్రంప్నే కంగారు పెట్టిన ఆ దృశ్యం ఏమిటంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఈ ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ, చమక్కులు విసురుకుంటూ, ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ, ఎంతో ఆహ్లాదంగా ముందుకు నడుస్తూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారు. ఈ సీన్ చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యంతోనూ, చాలా దేశాలు కూసింత ఆనందంతోనూ మురిశాయి. ఈ సీనే ట్రంప్కు ఒళ్లు మండుకొచ్చేలా చేసింది. ఆగస్టు నెలాఖరులో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులోనిది ఈ దృశ్యం. మోదీ, పుతిన్లకు రాచ మర్యాదలతో స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంతర్జాతీయంగా ఎదురవుతోన్న సవాళ్ల నేపథ్యంలో భారత్, రష్యాలతో కలిసి ముందుకు సాగడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ సవాళ్లు అమెరికా నుంచే అని వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి ట్రంప్ తెచ్చిన తంటాలేనని అందరికీ తెలుసు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను బెదిరించి తన కాళ్ల బేరానికి తెచ్చుకోవచ్చునని ట్రంప్ అనుకున్నారు. భారత్ను కూడా అలానే తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్నారు. అయితే ఈ దుందుడుకు దుర్మార్గ వైఖరి అమెరికానే కష్టాల్లోకి నెడుతుందని ట్రంప్ తెలుసుకోలేకపోయారు. అమెరికాలోని మేధావులే భారత్ విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుబట్టడం, అది అమెరికాకే తీవ్ర నష్టమని హెచ్చరించడంతో ట్రంప్ కంగారు పడుతున్నారు. అందుకే తన ట్రూత్ పోస్ట్లో భారత్, రష్యాలపై అక్కసు వెళ్లగక్కుకున్నారు. భారత్, రష్యాలను చీకటి వలయపు చైనా కుట్రలకు కోల్పోయామని ట్రంప్ ఒక విధంగా ఆందోళన వ్యక్తం చేశారు. మిస్ యూ ఇండియా అని గట్టిగా అనాలంటే అహం అడ్డొస్తుంది. అందుకే కుట్రల మారి చైనా వలలో పడిపోయారంటూ భారత్, రష్యాలను చూసి జాలిపడుతోన్నట్లు వ్యాఖ్యానించారు ట్రంప్. ఇప్పుడేమో భారత్, రష్యాలు చైనా వైపు వెళ్లకుండా ఉంటే బాగుండేదని ట్రంప్ అంటున్నారు. ఇదే ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఏమన్నారు? భారత్, రష్యాలవి డెడ్ ఎకానమీ అన్నారు. ఆ రెండు దేశాలు చేతులు కలిపి కలిసికట్టుగా చావాలన్నారు కూడా. అంత ఆక్రోశం ఎందుకంటే భారత్ రష్యా నుంచి చమురు కొంటోందనే. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపాలని తాను విశ్వ ప్రయత్నాలు చేస్తోంటే రష్యా నుండి చమురు కొనడం ద్వారా భారత్ పరోక్షంగా రష్యాకు సహకరించి యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగేలా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇందులోనూ ట్రంప్ వాస్తవ దృష్టితో లేరు. నిజానికి రష్యా నుండి చమురు కొంటోన్న దేశాల్లో అత్యధిక భాగం చమురు కొంటున్నది నాటో దేశాలే. చైనా కూడా భారత్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా రష్యా నుంచి చమురు కొంటోంది. అయితే ట్రంప్ మాత్రం కేవలం భారత్ పైనే 50% సుంకాలు విధించారు. భారత్ కన్నా రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటోన్న చైనాపై 30% టారిఫ్లే వేశారు. అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చున్నా ఒక విధమైన భావంతో ఉంటారు. అమెరికాకి శత్రు దేశాలైతే వారిని మిగతా ప్రపంచం అంతా శత్రువుగానే చూడాలని అమెరికా ఆశిస్తుంది. దానికి భారత్ లాంటి దేశాలు సుముఖంగా లేవు. అదే ట్రంప్కు నచ్చడం లేదు. భారత్తో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ను దూరం చేసుకుంటే అది అమెరికానే సంక్షోభంలోకి నెట్టేస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు కూడా. అయితే ట్రంప్ మాత్రం మేధావుల విమర్శలను పట్టించుకోలేదు. టారిఫ్లపై టారిఫ్లతో భారత్ను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు. చివరకు 50% పైగా టారిఫ్లతో బాధేశారు.
ఈ కయ్యాలమారి వైఖరిని భరించడం అవసరమా అనుకున్న భారత ప్రభుత్వం అమెరికాకి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని అనుకుని ఉండొచ్చు. సరిగ్గా ఆ తరుణంలోనే చైనా పాలకులు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. చైనా ఆహ్వానం మేరకు మోదీతో పాటు పుతిన్ కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు. ఈ 3 దేశాల కలయిక ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుందని మేధావులు నమ్ముతున్నారు. ట్రంప్ ఒంటెత్తు పోకడల ఫలితంగానే భారత్, రష్యా, చైనాలు ఒక్కతాటిపైకి వచ్చాయని ట్రంప్ సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఈ 3 దేశాలు కలిస్తే డాలర్ ఆధిపత్యానికి చెక్ చెప్పే అవకాశాలుంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. షాంఘై సదస్సుతో దానికి మరింత ఊపు వచ్చింది. 3 పెద్ద దేశాలు కూటమి అవుతోన్నట్లు కనపడ్డంతో అమెరికా వైఖరిపై విసిగిపోయి ఉన్న చాలా దేశాలకు కూడా ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బీజింగ్లో జిన్పింగ్, పుతిన్లతో కలిసి ఓ నివేదికను పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో విక్టరీ డే పెరేడ్ను గ్రాండ్గా నిర్వహించింది చైనా. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది. 4వ తరం ప్రధాన యుద్ధ ట్యాంకర్ తొలి నమూనాను ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఇరాన్, మలేషియా, మయన్మార్, మంగోలియా, ఇండోనేషియా సహా మొత్తం 26 దేశాల అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్యా, చైనాలతో కలిసి ముందుకు సాగుతామని కిమ్ ప్రకటించారు. ఇది కూడా అమెరికాకు కంటగింపుగానే ఉంది. ఇవన్నీ చూస్తోంటే ట్రంప్లో బెరుకు మొదలైంది. నెమ్మదిగా ప్రపంచమంతా అమెరికాకు దూరం జరిగి కొత్త కూటమి వైపు అడుగులు వేస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన ట్రంప్కు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప ప్రధాని అని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ చాలా గొప్ప ప్రధానే కానీ ఆయన రష్యా నుండి చమురు కొనడమే నాకు నచ్చలేదని పేర్కొన్నారు. అది మినహాయిస్తే భారత్తో నాకు పేచీలేవీ లేవని కాస్త తగ్గినట్లు వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హుందాగా స్పందించారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ సానుకూలంగా వ్యాఖ్యానించడాన్ని ఆయన అభినందించారు. తాము కూడా సుదీర్ఘకాలం అమెరికాతో మంచి సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నామని ముక్తాయించారు. ట్రంప్ చిల్లరగా వ్యాఖ్యానాలు చేసినా మోదీ మాత్రం డిప్లొమాటిక్ గా వాస్తవ దృక్పథంతో వ్యవహరించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాను చాలా యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని ట్రంప్ పదే ఆక్రోశిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్ని యుద్ధాలు ఆపారో ఎవరికీ తెలియదు. కానీ చిరకాల ప్రత్యర్థులైన భారత్, చైనాలను మాత్రం పరోక్షంగా ట్రంపే కలిపారు. కనీసం దీనికైనా ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వవచ్చని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అమెరికాతో స్నేహ సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసుకునే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తూ వచ్చారు. అమెరికా కోసమే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ క్వాడ్ కూటమిలో చేరారు. అమెరికాకు ఇష్టం లేదని ఇరాన్ నుంచి చమురు కొనటం మానేశారు. జపాన్కు వెళ్లి అమెరికాకు శత్రువైన చైనాను విమర్శించి వచ్చారు. ఇన్ని చేసినా అమెరికా అధ్యక్షుడు మాత్రం భారత్కు ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ను అక్కున చేర్చుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు విందు భోజనం పెట్టి వంతపాడారు. అయినా భారత్ సహనంగానే ఉంది. అయితే ఏం చేసినా భారత్ పడుంటుంది అనుకున్న ట్రంప్ అడ్డగోలు టారిఫ్లతో విరుచుకుపడ్డారు. ఇక అమెరికాకు చెక్ చెప్పాల్సిందే అనుకున్న భారత్ చిరకాల మిత్రదేశం రష్యా, చిరకాల ప్రత్యర్థి చైనాలతో కొత్త అనుబంధానికి అడుగులు వేస్తోంది. ఒక విధంగా ఇదంతా ట్రంప్ చలవే. అందరూ తనకు నమ్మకంగా, విధేయంగా ఉండాలని ట్రంప్ అనుకుంటారు. అసలు అమెరికాయే అలా అనుకుంటుంది. అయితే ఇంతవరకు అమెరికాను ఏలిన అధ్యక్షులంతా ఒకెత్తు, వివాదాల కింగ్ ట్రంప్ ఒక్కరూ ఒకెత్తు. తానేం చేసినా కరెక్ట్, అదే పని ఇంకెవరు చేసినా దుర్మార్గం అనుకుంటారు ట్రంప్. చైనా తనకు శత్రుదేశం కాబట్టి భారత్ కూడా చైనాకు దూరంగా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. చైనాతో షేక్ హ్యాండ్ ఇవ్వగానే ప్రపంచమంతా తనపై కక్షగట్టేసినట్లు విలవిల్లాడిపోతున్నారు. ఇదే ట్రంప్ భారత్కు ఏం చేశారు? అమెరికాకి నమ్మకమైన మిత్ర దేశంగా భారత్ వ్యవహరించింది. అమెరికాకు ఇష్టం లేదు కాబట్టి ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేసింది. అమెరికాకు ఇష్టం లేదు కాబట్టి చైనాపైన విమర్శలు గుప్పించింది భారత్. అమెరికాతో స్నేహానికి భారత్ ఇంత విలువ ఇస్తే అమెరికా మాత్రం తన ప్రాధాన్యతలు తనవన్నట్లు వ్యవహరించింది. భారత్కు ఆగర్భ శత్రువు అయిన పాకిస్తాన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మురిసిపోయారు ట్రంప్. భారత్లో ఉగ్రహింస రాజేస్తోన్న పాకిస్తానే పహల్గాం దాడి వెనుక ఉందని తెలిసినా మాట మాత్రంగా కూడా ట్రంప్ పాకిస్తాన్ను పల్లెత్తు మాట అనలేదు.
పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్తో ముందుకు రాగానే పాకిస్తాన్కు ఎక్కడ నష్టం వస్తుందోనని ట్రంప్ కంగారు పడిపోయారు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిని చేతులెత్తేసిన పాక్ ఆర్మీ యుద్ధాన్ని ఆపేయండంటూ ప్రాధేయపడ్డంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్కు చిన్న బ్రేక్ ఇచ్చింది. అయితే ట్రంప్ మాత్రం భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గప్పాలు కొట్టుకున్నారు. లేకపోతే పాకిస్తాన్ ప్రమాదకరమైన అణుబాంబులు ప్రయోగించేదని భారత్ను భయపెడదామని చూశారు. అయితే ఇటువంటి చీప్ ట్రిక్స్ భారత్ ముందు పనిచేయవన్న సంగతిని ఆయన తెలుసుకోలేకపోయారు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇప్పించాలని ప్రపంచ దేశాలను వేడుకున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ వేయడానికి పాక్ ఆర్మీ అభ్యర్థనే కారణం తప్ప అమెరికా పాత్ర ఏమీ లేదని భారత్ స్పష్టం చేయడంతో ట్రంప్ ఖంగుతిన్నారు. ఆ తరువాత కూడా యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూనే వచ్చారు. పహల్గాం దాడికి స్కెచ్ గీసిన పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా వస్తే ఆయనతో చెట్టాపట్టాలేసుకున్నారు ట్రంప్. ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ను, శాంతి కుసుమాలు వికసింపచేసే భారత్ను ఒకే గాటన కట్టాలని చూశారు ట్రంప్. తద్వారా పాకిస్తాన్ తమకు అత్యంత విలువైన మిత్రదేశమన్న సంకేతాలు ఇస్తే భారత్ ఉడుక్కుంటుందని అనుకున్నారు. అయితే ఇక్కడున్నది భారత్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో దురాక్రమణలను తిప్పికొట్టి, ఎన్నెన్నో పోరాటాలు చేసిన ఘన చరిత్ర భారత్ సొంతం. శాంతిని ఆకాంక్షిస్తుందే తప్ప తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోదు భారత్. ఆ విషయం పాకిస్తాన్కు చాలా బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సింధూర్ దానికి తిరుగులేని తాజా ఉదాహరణ. సింధూర్ దెబ్బ నుండి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికీ సింధూర్ పేరు చెబితే పాక్ సైనికుల వెన్నులో చలిపుడుతుంది. రష్యా నుండి భారత్ చమురు కొనడం ఆపేయాలన్నారు. భారత్ ఆపేది లేదంది. అది ట్రంప్ అహాన్ని దెబ్బతీసింది. రష్యా నుండి చమురు కొంటోన్న యూరప్ దేశాలను ట్రంప్ ఏమీ అనలేదు. రష్యా నుండి అత్యధికంగా చమురు కొంటోన్న చైనాను ఆపలేకపోయారు. భారత్పై మాత్రం పెత్తనం చెలాయించాలని చూశారు. అది కుదరదని భారత్ తేల్చి చెప్పేసరికి తట్టుకోలేకపోయారు. ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. అంతే, అమాంతం భారత్పై సుంకాలతో విరుచుకుపడిపోయారు. ఏకంగా 50% సుంకాలు విధించారు. ఈ సుంకాలతో భారత్ దిగివస్తుందనుకున్నారు. పాహిమామని వేడుకుని రష్యా చమురుకు గుడ్ బై చెబుతుందనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా భారత్ రష్యా నుంచి మరింత ఎక్కువ చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు, రష్యా నుండి S-400 కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. ఇది ట్రంప్ కు పుండు మీద కారం చల్లినట్లయింది. భారత్ అంత తేలిగ్గా లొంగే రకం కాదని అర్థమైంది. అయినా ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు అమెరికా. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు చేసినందుకు త్వరలోనే భారత్ తప్పు తెలుసుకుని తమకు క్షమాపణలు చెబుతుందని, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి దురహంకారపు వ్యాఖ్య చేశారు. ఒక పక్కేమో ట్రంప్ భారత్ దూరం కావడంపై బాధపడుతున్నట్లు పోస్టులు పెడతారు. భారత్తో స్నేహం తమకు చాలా ముఖ్యమని రాగాలు తీస్తారు. మరోపక్క ట్రంప్ ప్రభుత్వంలోని వారు భారత్పై విషం కక్కుతారు. ఇది కూడా ట్రంప్ వ్యూహమే అయితే అంతకన్నా తెలివి తక్కువ వ్యూహం మరోటి ఉండదంటున్నారు నిపుణులు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సోవియట్ యూనియన్ పై ఆధిపత్యం కోసం అమెరికా కోల్డ్ వార్కు దిగింది. 4-3.5 దశాబ్దాల పాటు రెండు రాజ్యాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. సోవియట్తో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే చైనాను కలుపుకుని పోయి రష్యాను నియంత్రించాలనుకుంది అమెరికా. చైనాను దగ్గర తీసుకుంది. సోవియట్ యూనియన్ పతనానంతరం చైనాయే అమెరికాకి బద్ధ శత్రువైపోయింది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా అమెరికాకి సవాల్ విసురుతోన్న చైనాను దెబ్బతీయాలని భావించింది. ఈ క్రమంలోనే ఆసియాలో చైనాకు చెక్ చెప్పడం కోసం భారత్ను కలుపుకుపోవాలని అమెరికా ఆలోచించి ఉండవచ్చు. సరిహద్దు తగాదాల కారణంగా భారత్ చైనాల మధ్య కొన్ని ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ట్రంప్ ఒంటెత్తు పోకడలు అటు చైనాకు తలనొప్పి పుట్టించాయి. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యాలతో కలిసి జట్టు కడితే అమెరికా ఆధిపత్యానికి గండికొట్టొచ్చని చైనా భావిస్తోంది. భారత్ మాత్రం గుడ్డిగా ఏదో ఒక వైపు మొగ్గు చూపకుండా అన్ని ప్రపంచ దేశాలతోనూ స్నేహ సంబంధాలనే కోరుకుంటోంది. అందుకే టారిఫ్లతో విరుచుకుపడ్డా ఆ తరువాత ట్రంప్ కాస్త తగ్గగానే మోదీ కూడా అమెరికాతో తమ స్నేహ సంబంధాలు కొనసాగుతాయన్న సంకేతాన్ని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. భారత్తో స్నేహం కావాలంటే పాకిస్తాన్కు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడాన్ని అమెరికా ఆపాలి. అయితే దానికి అమెరికా సిద్ధంగా ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. ఇటు చైనాను కూడా పూర్తిగా నమ్మలేం. అమెరికా అయినా చైనా అయినా తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. తాము లాభం పొందాలనే చూస్తారు. అందుకే భారత్ కూడా తమ దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పావులు కదుపుతోంది.
రష్యా చైనాలతో చేతులు కలిపిన ఫోటో మాత్రం చాలా కాలం పాటు వైట్ హౌస్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమంటున్నారు నిపుణులు. భారత్ను అనవసరంగా సుంకాలతో గిల్లి ట్రంప్ పెద్ద పొరపాటే చేశారని ఆయన సొంత పార్టీయే మండిపడుతోంది. ఇది ట్రంప్ భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. భారత్, రష్యా, చైనాలు కూటమిగా అవతరిస్తే, ఈ స్నేహ సంబంధం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచంలో సమీకరణలే మారిపోతాయంటున్నారు విశ్లేషకులు. ప్రపంచం మొత్తం మీద అమెరికా ఒక్కటే అగ్రరాజ్యంగా ఉండి పెత్తనం చేయాలన్న అమెరికా పాలకుల ఆశలకు గండి పట్టం ఖాయమంటున్నారు వారు. జనాభా పరంగా చూసుకున్నా, మానవ వనరుల పరంగా చూసుకున్నా, సైనిక బలగాల పరంగా చూసుకున్నా భారత్, చైనా, రష్యాలు కలిస్తే అది అమెరికాకు సవాలే అవుతుందని వారు అంటున్నారు. ట్రంప్ కూడా ఇందుకే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇదంతా కూడా ట్రంప్ ఏకపక్ష వైఖరితో చేసుకున్న స్వయంకృతమే అంటున్నారు వారు. చైనాను నిలువరించడానికి భారత్ను వాడేసుకుందామని అమెరికా అనుకుంది. చైనాతో భారత్కు కొన్ని విభేదాలు ఉన్నాయి కాబట్టి భారత్ శాశ్వతంగా తమతోనే ఉంటుందని ట్రంప్ అనుకున్నారు. ఈ మితిమీరిన విశ్వాసంతో ట్రంప్ తప్పటడుగు వేశారు. భారత్ తనతో నమ్మకంగా ఉంటే తాను మాత్రం పాక్తో జట్టు కట్టి ఐ లవ్ పాకిస్తాన్ అని ఓవర్ యాక్షన్ చేశారు. అందుకే భారత్ కూడా తన ప్రయోజనాలు తాను చూసుకోక తప్పలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎప్పుడైతే ట్రంపే ఇండియాకు వ్యతిరేకంగా తయారై ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూయట్లు పాడడం మొదలు పెట్టాడు అసీం మునీర్తో కలిసి, మరి ఇండియా షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ఇట్ సెల్ఫ్ కదా. నిన్ను నమ్మి క్వాడ్లో చేరాం, ఏం చేశావు నువ్వు? నమ్మక ద్రోహం చేశావు. అందువల్ల ఆటోమేటిక్ గా పాకిస్తాన్ విషయంలోనే అమెరికా మనకు సహకరించకపోతే చైనా విషయంలో అమెరికా మనకు సహకరించే అవకాశమే లేదు. భారత్ అమెరికా వస్తువులపై అధిక సుంకాలు వసూలు చేస్తుంది కాబట్టి తాము ప్రతీకార సుంకాలు వేస్తున్నామని ట్రంప్ ఓసారి అన్నారు. మరోసారి తాము వద్దని వారించినా భారత్ రష్యా నుంచి చమురు కొంటోంది కాబట్టే సుంకాలతో బాధాల్సి వస్తుందన్నారు ట్రంప్. ఇది నిజమే అయితే భారత్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి సుంకాలు తగ్గించుకోవాలే తప్ప వైట్ హౌస్ లో కూర్చుని ఇష్టారాజ్యంగా సుంకాలు వేయటం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏ దేశమైనా సరే ఆత్మ గౌరవంతో తమ సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించాలని చూస్తే అమెరికా తట్టుకోలేదు. అందులోనూ ట్రంప్ లాంటి వారు అస్సలు భరించలేరు. ట్రంప్ ఆడమన్నట్లు ఆడకపోవటం వల్లనే భారత్ పై ట్రంప్ కు మంటగా ఉందంటున్నారు నిపుణులు. ట్రంప్ ఏం ఆశించి దూకుడు ప్రదర్శించినా దానివల్ల భారత్ కు మేలే జరిగింది అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ ఏకపక్ష వైఖరితో ఇప్పుడు భారత్ కు కావాల్సినన్ని మార్గాలు అందుబాటులోకి వస్తాయని వారంటున్నారు. భారత్, రష్యా, చైనాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగితే అది అమెరికాకు తీరని నష్టమే అంటున్నారు నిపుణులు. అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండిపడుతుందని, ఇక అమెరికా ఎంత మాత్రం అగ్రరాజ్యంగా కొనసాగే పరిస్థితులు ఉండవని వారంటున్నారు. ట్రంప్ దురహంకారంతో తీసుకున్న నిర్ణయాలు, వేసిన సుంకాలు భారత్కు తాత్కాలికంగా సమస్యలు సృష్టించినా ఒకే వేదికను పంచుకున్న భారత్, రష్యా, చైనాల కూటమికి అద్భుత అవకాశాలు ఉంటాయంటున్నారు. అదే సమయంలో అమెరికా ఒక్కో మెట్టు దిగజారడాన్ని కూడా త్వరలోనే చూస్తామని వారంటున్నారు. ట్రంప్ ఆలోచనలు ఎంత తెంపరిగా ఉంటాయి అంటే షాంఘై సహకార సంస్థ సదస్సులో ఒకే వేదికపై మోదీ, పుతిన్, జింపింగ్లను చూసి కంగారు పడ్డారు. చైనా విక్టరీ పరేడ్లో పుతిన్, జింపింగ్లతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను చూసి ఆ ముగ్గురు అమెరికాపై కుట్రకు పాల్పడుతున్నారు కాబట్టి అమెరికా ఆర్మీ అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాదు రక్షణ మంత్రిత్వ శాఖ పేరును అమాంతం యుద్ధ మంత్రిత్వ శాఖగా మార్చేసి తన తిక్కకు లెక్కలేదని చాటుకున్నారు. కొన్ని పరిణామాలు ప్రపంచ గమనాన్నే మార్చేస్తాయని చరిత్ర చెబుతోంది. మరి ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఎటువైపుకు తీసుకెళ్తాయో చూడాలి. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక విధంగా ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచిదేనని వారు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.